ఏపీ ఎన్నికల సంఘానికి ఏమైంది? వ్యవస్థలను మేనేజ్ చేయటంలో దిక్కుమాలిన విద్యలన్నీ ప్రదర్శించే చంద్రబాబు ఈసీని కూడా ప్రభావితం చేస్తున్నారా? చంద్రబాబు వైరస్తో ఎన్నికల సంఘం ఇన్ఫెక్ట్ అయిందా? ఏపీలో జరుగుతున్న వరుస పరిణామాలన్నీ ఈ ప్రశ్నలనే సంధిస్తున్నాయి అంటున్నారు రాజకీయ పరిశీలకులు. రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన ఈసీ టీడీపీ ప్రయోజనాల కోసం ఎందుకంత తహతహలాడుతోంది? పోలింగ్కు ముందు అధికారుల బదిలీ దగ్గర నుంచి మొదలు పెడితే పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ లెక్కింపు దాకా ప్రతి విషయంలోనూ ఏపీ ఎన్నికల సంఘం వివాదాస్పదం అవుతూనే ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం రూల్స్ ని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి పాటించరా? దీనిపైనే ఇవాటి మ్యాగజైన్ స్టోరీ. పొరపాటు జరిగితే సరిచేసుకోవచ్చు, తడబాటు పడితే సరిదిద్దుకోవచ్చు, కానీ ఉద్దేశపూర్వకంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే ఏం చేయాలి? ఇది పద్ధతి కాదని చెబుతున్న ప్రతిసారి దొంగ నిద్ర నటిస్తుంటే ఏం చేయాలి? ఏపీలో జరుగుతున్న పరిణామాలన్నీ ఇలాంటి చర్చకే దారితీస్తున్నాయి. కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహార శైలిలో చాలా మార్పు వచ్చిందంటున్నారు పరిశీలకులు. టీడీపీ ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యం అన్నట్టుగా ఏపీ ఎన్నికల సంఘం తన ఉనికిని చాటుకుంటోంది. పోలింగ్కి ముందు అంతే, పోలింగ్ వేళ అంతే, పోలింగ్ తర్వాత అంతే. కౌంటింగ్ కేంద్రంగాను ఈసీ ఇదే వైఖరి ప్రదర్శించటం ఆందోళన కలిగిస్తోంది అంటున్నారు విశ్లేషకులు. ప్రజాస్వామ్యం అనగానే ప్రపంచ దేశాలకు మొదట గుర్తుకొచ్చేది భారతదేశమే. ఇక్కడ జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రపంచానికి చాటుతూ ఉంటాయి. ఎన్నికల ప్రక్రియ మొత్తం ఆదర్శనీయంగా సాగేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే. కోట్లాది మంది ప్రజలు తమకు నచ్చిన వాళ్లని, సమర్థులు అనుకున్న వాళ్లని తమ ప్రతినిధులుగా ఎంపిక చేసుకునే ఎన్నికల ప్రక్రియ ఎంతో పారదర్శకంగా సాగాలి, వివాదరహితంగా జరగాలి. అప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి జరుగుతోన్న పరిణామాలను చూస్తుంటే ఇదెక్కడి అన్యాయం అన్న భావనే కలుగుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవచ్చు, వ్యూహాలను మార్చుకోవచ్చు. కానీ ఎన్నికల సంఘం మాత్రం పార్టీలు, నేతల విషయంలో అత్యంత తటస్థంగా వ్యవహరించాలి. కానీ ఏపీలో రాజకీయ పరిణామాలు మారిన వెంటనే ఈసీ ధోరణి మారిపోవడం తొలి నుంచి చర్చనీయాంశంగానే మారింది. ఎప్పుడైతే టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదిరిందో, ఎప్పుడైతే కూటమి ఏర్పడిందో నాటి నుంచి ఏపీ ఎన్నికల సంఘం వ్యవహార శైలి పూర్తిగా మారిపోయిందని వైఎస్ఆర్సీపీ చెబుతోంది. ఇది కేవలం విమర్శో, ఆరోపణో కాదు. అధికారుల బదిలీ నుంచి పోలింగ్ వేళ విధ్వంసం వరకు అల్లర్లకు పాల్పడిన టీడీపీ గూండాల విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు నుంచి బాధితులు, వైఎస్ఆర్సీపీ నేతల విషయంలో ఖాకీల ప్రవర్తన వరకు ఎన్నో సందేహాలు సామాన్యుణ్ణి సైతం వేధిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ అనేది ఏదైతే అంపైరింగ్ రోల్ చేయాలనో, ఒక నిష్పక్షపాతంగా అటు ఇటు సైడ్ తీసుకోకుండా చేస్తాదనే మా ఆశ, చేయాలనే మా కోరిక. అందుకోసం ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే మా పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారితో సహా డిస్టెన్స్ అయ్యాం అక్కడికక్కడ. అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇద్దరికి సమానంగా ఉండే రకం ఏది తీసుకుంటున్నా కరెక్ట్ అనుకుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ ఎన్డీఏని కూటమి ఫామ్ అయినప్పటి నుంచి, ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బీజేపీ ఉన్నదో అంత పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఎన్నికల కమిషన్కు బాబు దోమపోట్లాగా బాబు కాటో లేక బాబు వైరస్ ఏదో సోకినట్టుంది, ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది. ఏపీ ఎన్నికలంటే అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు తప్ప ప్రశాంతంగానే ముగుస్తాయి. చివరకు పల్నాడు లాంటి ప్రాంతంలో కూడా దశాబ్దానికి పైగా ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగానే సాగుతోంది. కానీ ఈసారి మొత్తం మారిపోయింది. పచ్చ రాక్షసులు చెలరేగిపోయారు, అల్లర్లు సృష్టించారు, భయోత్పాతం పుట్టించారు. టీడీపీ గూండాలు దాడులు, రిగ్గింగ్ చేశారు, విధ్వంసం చేశారు, రక్తపాతం సృష్టించారు. ఆ ధ్వంస రచనకి పోలీసులే సహకారం అందించారు. ఎన్నికలను నిర్వహిస్తున్న ఈసీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయింది. టీడీపీ గూండాలను అణిచివేసింది లేదు, తరువాత కేసులు పెట్టి నిందితులను పట్టుకున్నది లేదు. రిగ్గింగ్ ని అడ్డుకుని ప్రతిఘటించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మాత్రం కేసుల మీద కేసులు. వీటన్నింటికీ మించి పిన్నెల్లి వీడియో బయటకొచ్చింది. అది కూడా ఎంచక్కా ఎడిటెడ్ వెర్షన్.
పచ్చముఠా రిగ్గింగ్ దృశ్యాలను ఎడిట్ చేసి కేవలం ఆ రిగ్గింగ్ ని పిన్నెల్లి ప్రతిఘటించే వీడియోని మాత్రమే రిలీజ్ చేశారు. ఆ తరువాత తెలుగు ప్రజలను మరింత షాక్ కి గురి చేస్తూ ఆ వీడియో ఈసీ నుంచి బయటకు వెళ్లలేదని స్వయంగా ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తేల్చేశారు. అంటే ఈసీలోనూ పసుపు దొంగలున్నారని స్పష్టంగా తేలిపోయింది. వీటన్నింటికన్నా ముందు ఈసీ ఎక్కడైతే అధికారులను మార్చిన చోటే విధ్వంసం జరిగింది. అన్నింటినీ ఒక ఫ్రేమ్ లో పెట్టి చూస్తున్న కామన్ మ్యాన్ ని ఏపీ ఎన్నికల సంఘం పచ్చబడిందా అన్న సందేహం వెంటాడుతూనే ఉంది. అదే సమయంలో మరిన్ని వివాదాలకు తావిచ్చే తరహాలో ఏపీ ఎన్నికల సంఘం వ్యవహరించడంపై వైఎస్ఆర్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై నిబంధనలు పంపింది. గెజిటెడ్ అధికారం సంతకం పెట్టి స్టాంపు వేయాలని గతంలోనే చెప్పింది. ఆ తరువాత స్టాంపు లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు ఏపీ ఎన్నికల సంఘం ఆర్ఓ సంతకం విషయంలో ఇచ్చిన ఆదేశాలపై వైఎస్ఆర్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ వెసులుబాటు లేనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారు? ఒకవేళ మీరు ఏదైనా ఒక రాజకీయ పార్టీ మీకు ఈ సందేహాన్ని వెలబుచ్చితే మీరేం చేయాలి? కేంద్ర ఎన్నికల సంఘానికి ఇక్కడ రాయాల్సింది. ఇక్కడ ఎంత పెద్ద అభియోగాన్ని నేరాన్ని అవతల చేస్తున్నారు మేము ఇచ్చిన పెద్దానికి మీరు కేంద్ర ఎన్నికల సంఘానికి రాస్తున్నారు కదా, మరి దీన్ని ఎందుకు రాయలేదు? రాయకుండా మిగతా రాష్ట్రాల్లో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఇచ్చారనేది మా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ మీరు పునరాలోచించాలి. దీనివల్ల స్మూత్ గా అంటే పారదర్శకంగా ఘర్షణ లేని వాతావరణంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సినటువంటి ఎన్నికల ఓట్ల లెక్కింపు రసాబసా అయ్యేటువంటి కార్యక్రమం జరగబోతోంది. ఎందుకని మీ స్పెసిఫిక్ సిగ్నేచరు పెట్టిన సంతకం మీరు ఏదైతే ప్రొవైడ్ చేసి ఆర్ఓలకు ప్రొవైడ్ చేసినటువంటి స్పెసిఫిక్ సిగ్నేచర్ ఈ బ్యాలెట్ పేపర్ మీద ఈ ఫారం కవర్ 13B 13Cలో ఉన్నటువంటి మీరు చేసినటువంటి వాటి మీద ఆ సంతకం చిన్న స్ట్రోక్ తేడా వచ్చినా ఎవరో ఒకరు అబ్జెక్ట్ చేస్తారు. ఎంతమంది ఏజెంట్లు ఉంటారు? 15-20 మంది కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు. ఒక్కడు అబ్జెక్ట్ చేసినా కూడా అది అభ్యంతరమే. ఈ గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు దేశంలో ఎక్కడా లేని నిబంధనలు ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయడానికి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ఎందుకంత ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు? పోలీసుల నుంచి మొదలు పెడితే ఈసీ ఆధ్వర్యంలో పనిచేయాల్సిన అధికార యంత్రాంగం అంతా టీడీపీ ప్రయోజనాల కోసం ఎందుకు పనిచేస్తోంది? ఇప్పుడు కౌంటింగ్ కేంద్రంగా కూడా ఈసీ ఎందుకంత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తోంది? ఇదేనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించే విధానం? ఇదేనా ఓటు వేసే హక్కుని కాపాడే విధానం? అసలు పచ్చముఠా అరాచకాలకు ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరించడమే ప్రజాస్వామ్యమా? ఆర్ఓ సంతకంలో చిన్న తేడా వచ్చినా కౌంటింగ్ ఏజెంట్లు అభ్యంతరం చెబుతారు. ఆ అభ్యంతరాలను పట్టించుకోకపోతే ఘర్షణలవుతాయి. ఇది కౌంటింగ్ ప్రక్రియని తీవ్రస్థాయిలో విఘాతం కలిగిస్తుంది. అయినా అసలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రం ఎందుకు ఇలాంటి మార్గదర్శకాలను ఇచ్చారని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. నిజానికి తొలి నుంచి ఇదెక్కడి అన్యాయమని ఎన్ని దారుణాలను ఎత్తి చూపిస్తున్నా ఈసీ నుంచి స్పందన వచ్చిందేం లేదు. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్స్ కి సంబంధించిన తాజా మార్గదర్శకాలతో ఓటుని రహస్యంగా ఉంచాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలుగుతుందని పరిశీలకులు సైతం స్పష్టం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రంగా ఏపీ ఎన్నికల ముఖ్య అధికారి ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన మార్గదర్శకాలపై వైఎస్ఆర్సీపీతో పాటు రాజకీయ పరిశీలకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలింగ్ కేంద్రంగా చెలరేగిన హింస వెనక ఉన్నది టీడీపీ గూండాలు మాత్రమే కాదు, బదిలీ అధికారుల సహకారం కూడా అన్నది దేశం మొత్తానికి తెలిసిపోయింది. కానీ ఆ ఎపిసోడ్కి అక్కడితో ముగింపు పడలేదు. టీడీపీ ప్రయోజనాలు లక్ష్యంగా బదిలీ అధికారుల బరితెగింపు అనేక కోణాల్లో తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. రాజకీయ ఒత్తిళ్లతో తాను నియమించుకున్న కొందరు పోలీసుల ద్వారా చంద్రబాబు పన్నిన కుట్రలు న్యాయస్థానం సాక్షిగా బట్టబయలయ్యాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలు పంచుకుంటూ పోటీ చేసిన ఓ అభ్యర్థిని కౌంటింగ్ రోజు బయటకు రానివ్వకుండా చేసేందుకు బరి తెగించి ఆడుతున్న నాటకానికి తెరపడింది. ఈసీపై రాజకీయ ఒత్తిడి తెచ్చి నియమించుకున్న కొద్దిమంది పోలీసులు బాబుకు ఏజెంట్ల మాదిరిగా పనిచేస్తున్నట్టు తేటతెల్లమైంది. న్యాయస్థానానికి సైతం వారు తప్పుడు సమాచారం ఇవ్వడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసులు బనాయించడంలో డీజీపీ టీడీపీకి కొమ్ము కాస్తున్న కొందరు పోలీసుల కుట్ర హైకోర్టు సాక్షిగా రుజువైంది.
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసమైన రోజు ఉదయం నుంచి ఏం జరిగిందో వాస్తవాలను వెల్లడించకుండా ఎడిటెడ్ వీడియో ఆధారంగా పిన్నెల్లి అరెస్టుకు ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఆ కేసులో పిన్నెల్లి మధ్యంతర ముందస్తు బెయిల్ పొందారు. ముందస్తు బెయిల్ వస్తుందని అదే రోజు గ్రహించిన టీడీపీ అనుకూల పోలీసులు, అధికారులు అడ్డగోలు వ్యవహారాలకు తెరతీశారు. అదే రోజు రాత్రి పిన్నెల్లిపై పాత ఘటనలకు సంబంధించి 3 వేర్వేరు కేసులు హడావుడిగా నమోదు చేశారు. ఆ ఘటనలు ఎప్పుడో జరిగితే 10 రోజుల తర్వాత తాపీగా పిన్నెల్లిపై హత్యాయత్నం సహా 3 కేసులు బనాయించారు. మధ్యంతర ముందస్తు బెయిల్ ఉత్తర్వులను అమలు చేయకుండా ఎన్నికల సంఘం, పోలీసులు ఈ తప్పుడు కేసులు పెట్టారని, వాస్తవానికి పిన్నెల్లిని 23వ తేదీ రాత్రి నిందితుడిగా చేర్చారని ఆధారాలతో సహా న్యాయస్థానం ముందుంచారు ఆయన న్యాయవాదులు. దీంతో పచ్చముఠాలకు వత్తాసు పలుకుతున్న పోలీసులు నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. పిన్నెల్లిని నిందితుడిగా చేర్చి 23వ తేదీ రాత్రి స్థానిక కోర్టులో మెమో దాఖలు చేసిన విషయాన్ని కోర్టుకు వెల్లడించాల్సి వచ్చింది. దీంతో 23న మధ్యంతర ముందస్తు బెయిల్ పొందిన తర్వాత పిన్నెల్లిపై ఉద్దేశపూర్వకంగా హత్యాయత్నం కేసులు నమోదు చేసినట్టు రుజువైంది. పిన్నెల్లికి 3 కేసుల్లోనూ న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇచ్చింది. టీడీపీ నేతలైన చింతమనేని ప్రభాకర్, అస్మిత్ రెడ్డిలపై కూడా పెద్ద సంఖ్యలో కేసులున్నాయి. కానీ వారికి ముందస్తు బెయిల్ విషయంలో పోలీసులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ పిన్నెల్లి విషయానికి వచ్చేసరికి ఆయనపై ఉన్న కేసులను చూపిస్తూ ముందస్తు బెయిల్ ఇవ్వకూడదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పనిచేస్తున్న పోలీసులు టీడీపీ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయడం పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. ఈ కుట్రని గమనించే పిన్నెల్లికి 3 కేసుల్లోనూ ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మరో విచిత్రమైన అంశమేంటంటే, ఎక్కడ ఎన్నికలు జరిగినా బాధితులు తమకు అన్యాయం జరిగిందని భావించేవారు మాత్రమే రీపోలింగ్ కి డిమాండ్ చేస్తారు. రిగ్గింగ్ చేసిన బ్యాచ్ సైలెంట్ గా ఉంటారు. ఏపీలో అనేక చోట్ల రీపోలింగ్ కి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. ఎందుకంటే టీడీపీ గూండాలు రిగ్గింగ్ తో చెలరేగిపోయారు. పోలీసులు మౌనంగా ఉండిపోయారు. ఇదే పాల్వాయి గేట్ ఎక్కడ అంటున్నారు, బయట వీడియోలు మేము చూపించాము, ఎన్నికల కమిషన్కి ఇచ్చాము. ప్రెమిసెస్లో అడ్డంగా కొడుతున్నారు. న్యూట్రల్ ఓటర్స్ కానీ, వైఎస్ఆర్సీపీ ఓటర్స్ కానీ, లేకపోతే ఎస్సీ, బీసీ, మైనారిటీలకు చెందిన ఓటర్లను కానీ రానివట్ల టీడీపీ వాళ్ళు అడ్డంగా కొడుతున్నారు. ఈ కొడుతున్న వాటన్నిటి గురించి దాని గురించి ఏం తీసుకున్నారు? అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు రీపోలింగ్ అడుగుతారు? బాధితుడు అడుగుతాడు. ఎందుకు టీడీపీ అడగట్లా? ఎందుకంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంది కాబట్టి, గుద్దుకున్నారు కాబట్టి, అడ్డంగా వేసుకున్నారు కాబట్టి, రిగ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అడగట్లా. అఫెక్ట్ అయినారు కాబట్టి మా వాళ్ళు అడుగుతున్నారు. దానికి ఆన్సర్ ఇవ్వాలంటే నువ్వు అన్ని వైపులో చూస్తే తప్ప ఆన్సర్ ఇవ్వలేనప్పుడు. పోలింగ్ వేళ పచ్చ రాక్షసులు పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏజెంట్లపై దౌర్జన్యకాండ చేశారు. ఓటు వేయడానికి క్యూలో నిల్చున్న బలహీన వర్గాల వారిని, మహిళలను కొట్టి వెనక్కి పంపారు. ఈ దారుణాలపై ఫిర్యాదు చేసినా అరణ్య రోదనే అయింది. అసాంఘిక శక్తులు చొరబడి పోలింగ్ ప్రక్రియను దెబ్బతీయకుండా చూడడానికి, అవసరమైనప్పుడల్లా కింది స్థాయి అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వడానికి, సమస్యాత్మక ప్రాంతాలకు బలగాలు తరలించడానికి వీలుంటుందని ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ ను ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. దాని నియంత్రణ టీడీపీ చేతుల్లోకి పోయింది. ఆ తర్వాత 2 రోజులు పచ్చ మూకలు తెగబడి రోడ్లపై స్వైర విహారం చేశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఓటు వేశారన్న వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించాయి. ఆ పైన పిన్నెల్లి కేంద్రంగా కుట్రల మీద కుట్రలు పోలీసుల ఆధ్వర్యంలోనే సాగాయి. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ కేంద్రంగా ఏపీ ఎన్నికల ముఖ్య అధికారి మీనా ఇచ్చిన ఆదేశాలు మరింత ఆందోళన రేపుతున్నాయి. చంద్రబాబు ఏం చేసినా దాని వెనుక ఒక కుట్ర కోణం ఉంటుంది. కుతంత్రంతో కూడిన ముందు చూపు ఉంటుంది. బీజేపీతో పొత్తు విషయంలోనూ చంద్రబాబు కొత్త పన్నాగాలు పన్నారని నాడే రాజకీయ వర్గాల్లో చర్చ సాగింది. దాన్ని నిజం చేస్తూ ఏపీలో కూటమి ఏర్పడిన నాటి నుంచి ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు సరికొత్త కుట్రలకు తెరతీశారు. తడిగుడ్డతో గొంతులు కోయటంలో నిష్ణాతుడైన బాబు ఎన్ని రకాలుగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలో అన్ని రకాలుగా చేసేశారు. పోలింగ్ కి ముందు అధికారుల మార్పుతో మొదలైన ఈ కుతంత్రంలో వదినమ్మ కూడా లీడ్ రోల్ పోషించేశారు. ఒకవైపు కౌంటింగ్ కేంద్రంగా పచ్చ రాక్షసులు ఎలాంటి పన్నాగాలు పన్నుతున్నారో ఆందోళన పెరుగుతున్న వేళ ఇటు ఏపీ ఎన్నికల సంఘం వ్యవహార శైలి మరింత వివాదాస్పదంగా మారుతోంది. తొలి నుంచి టాయిలెట్ మీడియా వేసిన విజనరీ ముసుగులో ప్రజలను మోసం చేస్తూ వచ్చిన దగాకోరు చంద్రబాబు. ఇటు ప్రజలను, అటు సొంత పార్టీ నేతలను మోసం చేస్తూ, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, అవసరంలో ఆదుకున్న వాళ్లకి వెన్నుపోటు పొడుస్తూ దశాబ్దాలుగా రాజకీయం చేస్తూ వచ్చారు చంద్రబాబు.
కానీ 2014 నుంచి 5 ఏళ్ల పాటు సాగిన పాలనతో చంద్రబాబు అసలు స్వరూపం ఏపీ ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. తనను ప్రజలు చీకొడుతున్నారని, ఇక తన పని టీడీపీ పని అయిపోయిందని గ్రహించిన చంద్రబాబు వదిన పురంధేశ్వరి ద్వారా తన కుట్రలను అమలు చేయించారు. ఎన్డీఏలో టీడీపీని చేర్చుకోవడం వెనుక పురంధేశ్వరి కృషి చాలానే ఉంది. అక్కడితో పురంధేశ్వరి ఆగలేదు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి టీడీపీ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తూ వచ్చారు. అసలు పురంధేశ్వరి బీజేపీ నాయకురాలా, టీడీపీ నాయకురాలా అని ఏపీ కాషాయ కండువాలే ఆశ్చర్యపోయే రీతిలో తెలుగుదేశానికి జిందాబాద్ కొడుతూ వచ్చారు పురంధేశ్వరి. ఆ క్రమంలో జగన్ ప్రభుత్వంపై అనేక నిరాధార ఆరోపణలు చేసి అపహాస్యం పాలయ్యారు. ఎన్నికల వేళ చంద్రబాబు, పురంధేశ్వరి మరింత చెలరేగిపోయారు. కూటమి కట్టిన తర్వాత తమ కుట్రలకు మరింత పదును పెట్టారు. ఆ క్రమంలోనే ఒకేసారి ఏకంగా 39 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేయాలంటూ పురంధేశ్వరి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు. అక్కడితో ఆగలేదు. ఆ 39 మంది స్థానంలో ఎవరెవరిని నియమించాలో పేర్లతో సహా సూచించారు. ఒక రకంగా అనధికారికంగా సిఫార్సు చేశారు. నిజానికి ఇలా ఎవరెవరిని నియమించాలో కూడా సూచిస్తూ లేఖ రాయడం అనేది అనూహ్యం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, తాను ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతుండడం వల్లే ఆమె ఇంతకు బరితెగించారని, ఒక రకంగా రాజ్యాంగ వ్యవస్థలను బ్లాక్మెయిల్ చేయడానికి దిగారని నాడు బీజేపీ వర్గాలే పేర్కొన్నాయి. నిజానికి ఏపీలో బీజేపీ పోటీ చేస్తోంది కేవలం 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 6 లోక్సభ నియోజకవర్గాల్లో మాత్రమే. వాటి మీద ఫోకస్ పెట్టడం మానేసి ఏపీ అంతటా ఎక్కడెక్కడ పోలీస్ అధికారులను బదిలీ చేయాలో చెప్పడమే కాకుండా ఆయా స్థానాల్లో ఎవరెవరిని నియమించాలో కూడా సూచిస్తూ ఈసీకి పురంధేశ్వరి లేఖ రాసేశారు. ఆయా స్థానాల్లో పురంధేశ్వరి ఇచ్చిన జాబితాలోని అధికారులనే ఈసీ నియమించింది. సరిగ్గా పోలింగ్ సమయంలో అక్కడే అల్లర్లు జరిగాయి. హింసాకాండ సాగింది. టీడీపీ గూండాలు విధ్వంసం సృష్టించారు. అనేక చోట్ల ఈ విధ్వంసానికి సహకరిస్తూ కెమెరాలకు కూడా చిక్కారు పోలీసులు. అక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోలేదు. టీడీపీకి కొమ్ము కాస్తోన్న పోలీస్ అధికారులు పిన్నెల్లి కేంద్రంగా జరిపిన కుట్ర న్యాయస్థానం సాక్షిగానే బట్టబయలైంది. దీంతో కౌంటింగ్ కేంద్రంగా చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తోన్న పోలీస్ అధికారులు ఎంతగా చెలరేగిపోతారన్న ఆందోళన సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ సమయంలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను అమలు చేయకుండా ఏపీ ఎన్నికల ముఖ్య అధికారి ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వడాన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎన్నికల్లో ఓటుని సీక్రెసీ అనేది లేకుండా బయటపెట్టి ఎవరు ఓటేశారు, ఎవరికేశారు అనేది చెప్పే విధంగా ఇచ్చినటువంటి నిబంధనలను పాతరేసే విధంగా మరి వీరు ఆదేశాలు ఇవ్వటం అనేది చాలా బాధాకరం. వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలా. కేంద్ర ఎన్నికల నిబంధనల ప్రకారమే ఎన్నికల కౌంటింగ్ జరగాల. అలాగే బ్యాలెట్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కూడా కౌంటింగ్ మొదలయ్యాలా. లేకపోతే అనేక అనర్థాలు వస్తాయి. ఇప్పుడు స్పెసిఫిక్ సిగ్నేచర్ అనేది రకరకాలుగా ఉంటుంది, అన్నీ ఒక రకంగా ఉండదు. నాని గారు చెప్పినప్పుడు స్ట్రోక్ డిఫరెన్స్ రావచ్చు, లేకపోతే ఎక్కువ పెట్టడం వల్ల చాలా తప్పులు కూడా రకరకాలు ఉండొచ్చు. దానిని ఆధారంగా ఆర్ఓ డెసిషన్ తీసుకోవాలంటే ఇది ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు అవుతుందా? అందుకనే తక్షణమే రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీరిచ్చినటువంటి ఉత్తర్వులను వెనక్కి తీసుకొని కేంద్ర ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల కౌంటింగ్ జరగాల. దేశమంతా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఏపీలో జరిగినట్టు ఇంత బరితెగింపుతో దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగలేదు. తన బాధ్యతేమిటో కర్తవ్యమేంటో మరిచి తోక పట్టుకుని పోయే చందంగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘం ఇప్పటికైనా మౌనం వీడాలి. సంజాయిషి ఇవ్వాల్సిన స్థానంలో ఉన్నవారు మూగనోము పడితే అనుమానాలు మరింత బలపడతాయి. కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా సాగుతుందా అన్న సందేహాలు తలెత్తుతాయి. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఈ తలకిందుల వ్యవస్థను నిటారుగా నిలబెట్టాలి. ప్రజాస్వామ్యంపై ప్రజలకుండే విశ్వసనీయతను కాపాడాలి. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.